వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఖండించిన సర్పంచ్ గండికోట సీతయ్య. విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామ సర్పంచ్ సీతయ్యపై వైసీపీ నాయకులు చేస్తున్న నిరాధారణమైన ఆరోపణలను ఖండించిన గండికోట సీతయ్య. ఈ మధ్య కాలంలో ఒక పత్రికలో వచ్చిన కథనానికి గండికోట సీతయ్య అనే నేను దేవుడు భూమిని ఎకరం 10 సెంట్లు కబ్జా చేశానని వైసీపీ నాయకులు నిరాధారణమైన ఆరోపణ చేశారు. గుడి కమిటీలోని పాత కమిటీ మరియు నూతనంగా ఏర్పడిన కమిటీ ఈ మధ్య పొత్తు కుదరక లీజ్ దారుడనైన నా మీద వైసీపీ నాయకులతో కలిసి బురద జల్లే ప్రయత్నం చేశారు. ఏదైతే దేవుడు మాన్యం 4 ఎకరాల 10 సెంట్ల భూమిలో ఏ ఒక్క సెంటు కూడా ఎటువంటి కబ్జాకి గురి కాలేదు. గత ప్రభుత్వం చేపించిన సర్వేలో ఏదైతే దేవుడు మాన్యం 4 ఎకరాల 10 సెంట్ల భూమి ఉందో నాకు లీజుకు ఇవ్వకముందు వ్యవసాయ భూమిగా ప్రభుత్వంచే పాస్ పుస్తకాలలో గుర్తించబడింది. తరువాత ఏదైతే దేవుడు మాన్యం నేను లీజుకు తీసుకున్న ఎకరం 10 సెంట్ల భూమి కమర్షియల్ భూమిగా మారడం వలన LPM నెంబర్ 504కు మార్చబడింది. వాస్తవాలు తెలియకుండా నిరాధారణమైన ఆరోపణలు చేసేవారు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని అన్నారు. నమస్తే అండి, నా పేరు గండికోట సీతయ్య, అంబాపురం సర్పంచ్ గారిని. నా మీద ఒక పేపర్లో వార్త రావడం జరిగిన మాట అయితే వాస్తవం. ఆ దేవుడి భూమి అనేది ఎవరూ కబ్జా చేయలేదండి. గండికోట సీతయ్య గారు కూడా కబ్జా చేయలేదు. నేను 10 సంవత్సరాలు లీజుకు తీసుకొని దాంట్లో ఉండటం జరుగుతుందండి. సంవత్సరానికి వచ్చి 60 నుంచి 65 వేలు అమౌంట్ ఇస్తూ రెంట్ ఇస్తూ ఉంటున్నానండి. దాంట్లో లీజ్ ఎప్పుడు తీసుకున్నారండి? 2020లో తీసుకున్నానండి. నేను లారీలు షెడ్ అంటే గతంలో 5 ఎకరాలకు కలిపి 30 నుంచి 35 వేల రూపాయలు కౌలు వచ్చేదండి. 5 ఎకరాలకు కలిపి అంటే గ్రామంలో నేను ఒక పెద్దను కాబట్టి మేము గుళ్ళో మీటింగ్లు వేసుకుంటూ ఉంటాం. దీనికి ఆదాయం సరిపోవట్లేదు అని ఆ రోజు మీటింగ్లో జరిగితే నేను బాబు నాకు ఒక ఎకరమే ఇవ్వండి, నేను లారీలు పెట్టుకుంటాను, దానికి మీరు 60-65 వేల రూపాయలు రెంట్ ఇవ్వటం జరుగుతుంది, ఇస్తానని కూడా చెప్పాను. అలాగే ఇస్తున్నానండి. అయితే మొన్న గవర్నమెంట్ సర్వే అంటే గత గవర్నమెంట్ సర్వేలో ఈ భూమి 4 ఎకరాల 92 సెంట్లకు గాను 3 ఎకరాల 82 సెంట్లే అడంగుల్లో ఎక్కిందండి. ఎకరం 10 సెంట్లు ఎక్కలేదు. అదేంటంటే నేను చుట్టూ రేకులు వేయటం వల్ల అదేంటంటే మన పంట భూమిగా కాకుండా కమర్షియల్ ల్యాండ్గా చూపించడం వల్ల అలా జరిగిందండి. మేము దీని మీద ఎంఆర్ఓ గారిని అడిగాం. మేము పెద్దలం, గ్రామ పెద్దలం మేము కలిసి ఎంఆర్ఓ గారిని అడగడం జరిగింది. ఏమంటే అది పొరపాటు జరిగిందండి, మేము దాన్ని యాడ్ చేస్తామండి, దాంట్లో మేము 4 ఎకరాల 92 సెంట్లు యాడ్ చేస్తామండి అని చెప్పడం జరిగిందండి. ఎకరం కూడా యాడ్ చేస్తారు. అయితే దీని మీద ఏంటంటే మా గ్రామంలో కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు నా మీద చెడ్డ బురద జిమ్ముతున్నారండి. ఎందుకు అని అంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం ఇంకా దగ్గరలో మన సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయండి. నా మీద ఎలిగేషన్ ఏదో ఒకటి తెచ్చి నన్ను బ్యాట్ చేయాలనే ఆలోచన మీద వైఎస్ఆర్సీపీ నాయకులు తోడేటి బెంజమిన్, తోడేటి విజయ్ కుమార్ ఈ విధంగా బురద జిమ్మటం జరుగుతుందండి. అట్లాగే మొన్న ఏదో యూట్యూబ్ ఛానల్లో కూడా రావడం జరిగిందండి. ఆ యూట్యూబ్ ఛానల్ కూడా నేను చెప్పడం జరుగుతుంది ఏంటంటే నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయండి, మీరు ఎలా పడితే అలా వేయటం కుదరదు, మీరు ఎవరైనా సరే నా దగ్గరికి రండి, నేను వివరణ ఇస్తాను, కానీ ఎలా పడితే అలా చేస్తే మాత్రం నేను లీగల్గా వెళ్ళటం జరుగుతుందండి. ఎంఆర్ఓ గారు ఇప్పుడు ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి వివరణ తీసుకోండి అండి, దాని మీద ఏం జరిగింది ఏంటి అనేది కూడా ఎంఆర్ఓ గారు కూడా చెప్తారు.